ఈ మధ్య ఒక సహోదరుని అడిగాను, ఫాస్టింగ్ ఉంటున్నావు ఎందుకు అని అడిగాను. ఆ సహోదరుడు ఏమని సమాధానం చెప్పాడంటే, లెంట్ డేస్ కదా బ్రదర్, అందరూ 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు, నేను కూడా 3 గంటల వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉంటున్నాను అని అన్నాడు. మరొక సహోదరుని ఇదే ప్రశ్న అడిగాను, సహోదరి నీవు ఉపవాసం ఎందుకుంటున్నావు అని అడిగాను. అడిగితే ఆ సహోదరి చెప్పింది, బ్రదర్ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు కదా, దానికి సాదృశ్యంగా ఆ దుఃఖాన్ని సలుపుతూ 40 దినాలు ఉపవాసం ఉంటున్నాను అని అన్నది. ఇంకొక సహోదరుడు కూడా ఇలానే చెప్పాడు, పరిచర్య ప్రారంభానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా, దానికి సాదృశ్యంగా నేను 40 దినాలు ఉపవాసం ఉంటున్నాను అని అన్నాడు. అసలు బైబిల్ ఉపవాసం గురించి ఏం చెప్తుంది? బైబిల్లో రాయబడిన మాటలు, వీళ్ళు చెబుతున్న మాటలు సరైనవేనా? ఉపవాసం అంటే ఏంటి? ఒక గొప్ప భక్తుడే ఉంటాడంటే ఉపవాసం, ప్రార్థన ఈ 2 ఆధ్యాత్మిక రంగంలో అసాధారణమైన విజయాలను ఇస్తాయి అని అంటాడు. ఆధ్యాత్మిక రంగంలో ఈ 2 అసాధారణమైన శక్తిని కలిగి ఉంటాయి అని అంటాడు. ఇంకొక భక్తుని అడిగితే ఆ భక్తుడు ఏమని చెప్పాడంటే, మీరు ఉపవాసం లేకుండా ప్రార్థన చేయగలరు, కానీ ప్రార్థన లేకుండా ఉపవాసం ఉండలేరు అని అన్నాడు. ఉపవాసం అనంటే దేవునికి దగ్గరగా నివసించడం, దేవునికి దగ్గరగా ఉండడం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని అన్నాడు. అంటే శరీరము వాస్తవానికి బలహీనమైనదా, బలము కలిగిందా? అపోస్తుడైన పౌలు గారు అంటాడు రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును ఆవేదన పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, శరీరము దుర్బలమైనది. మనందరం శరీరాన్ని పోషించుకుంటాము, శరీరాన్ని లోపరుచుకోము. శరీరము తుచ్చమైన వాటి కొరకు వెంపర్లాడుతూ ఉంటుంది. ఓ భక్తుడు ఏమంటాడంటే, మన మొదటి శత్రువు మన శరీరమే అని అన్నాడు. 2వది లోకం, 3వది సాతాను. శరీరము మనసు 2 కూడా కలిసి ఆత్మను లోపరుచుకుని, ఆత్మను స్వాధీనం చేసుకుని దేవునికి దూరమైపోతూ ఉంటాయి. అపోస్తులైన పౌలు గారు అన్నారు రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు అని హెచ్చరించాడు. అయితే మరి ఏం చేయాలి? దానికి రుణస్థులం కాదు కాబట్టి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అన్నాడు, అందుచేత నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని అంటాడు. శరీరము పెద్దది, 2వ అతి పెద్దది మనసు. ఈ రెండిటిని కట్టడి చేయాలంటే చిన్నవాడైన ఆత్మకు అది సాధ్యం కాదు. కాబట్టి ప్రభు అన్నాడు, మీరు ఆత్మను సిద్ధంగా ఉంచుకోవాలి. పౌలు గారు దేంతో పోరాడుతున్నాడు? తన శరీరముతోనే పోరాడుతున్నాడు. ఎందుకు పోరాడుతున్నాడు? శరీరాన్ని లోపరుచుకోవటం కోసం పోరాడుతున్నాడు. చూడండి, ఎవడైతే తన శరీరాన్ని లోపరుచుకుంటాడో వాడు ఆత్మలో వృద్ధి చెందుతాడు. 2 తన మనసును స్వాధీనపరుచుకునేవాడు కూడా ఆత్మలో వృద్ధి చెందుతాడు. మనసట అడియాసలు కలిగి తిరుగులాడుతూ ఉంటుందట. శరీరము నిష్ప్రయోజనమైన వాటి కొరకు వెంపర్లాడుతూ ఉంటుంది. ఎందుకు నలగొట్టాడు అంటే తన శరీరాన్ని లోపరుచుకోవటం కోసం. నలగొట్టడం అంటే దానికి హాని చేయటం కాదు, దాన్ని బ్లేడ్తో కోసుకోవటం కాదు, కర్రలతో కొట్టుకోవటం కాదు, బెత్తాలతో దాన్ని దండించడం కాదు, కానీ ఒక క్రమాన్ని దానికి నేర్పిస్తున్నాడు. ఎవరితో పోరాడుతున్నాం? ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము అని అంటున్నాడు. పోరాటం ఎవరితో? అంధకార సంబంధముగు దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. సాతానుగాడు, వాడి సైన్యము ఆత్మలు, దురాత్మలు. చూడండి, ఈ శరీరాన్ని మనం ట్రైనింగ్ ఇచ్చి జిమ్ముకెళ్ళి ప్రోటీన్ తిని మాంసాహారాన్ని తిని శరీరాన్ని పెంచుకుంటే వాడితో మనం పోరాడి జయించలేము. ఇప్పుడు మనకు కావాల్సిన బలం ఎక్కడి నుండి రావాలంటే ఆత్మకు రావాలి.
ఇప్పుడు ఈ ట్రైనింగ్ భౌతికమైన శత్రువును ఎదుర్కోవడానికి చైనా సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కోవాలంటే వారు భౌతికమైన వ్యక్తులు కాబట్టి ఆ భౌతికమైన వ్యక్తుల్ని ఎదుర్కోవాలంటే భౌతికంగా మనం ఫిట్గా ఉండాలి. కానీ మన శత్రువైన సాతాను వాడు సమూహము దురాత్మల సమూహం. వారిని ఎదుర్కొని జయించాలి అంటే మన ఆత్మ సిద్ధంగా ఉండాలి. మన ఆత్మకు బలం కావాలి, మంచి మజిల్ కావాలి, మంచి మజిల్ పవర్ కావాలి, మంచి పంచి పవర్ కావాలి. శరీరానికి కాదు, ఆత్మకు కావాలి. కాబట్టి ఆత్మకు మనము బలాన్ని చేకూర్చే ఆహారాన్ని ఇవ్వాలి. శరీరానికి మంచి పోషకాహారం ఇస్తే అది భౌతికమైన శత్రువును ఎదుర్కొని వాణ్ణి లోపరుచుకోగలదు. కానీ మన శత్రువు ఎవడు? సాతాను, వాడు దురాత్మ. వాణ్ణి లోపరుచుకోవాలంటే, వాణ్ణి జయించాలి అంటే మనం ఏం చేయాలంటే మన ఆత్మను ట్రైనప్ చేయాలి, బిల్డప్ చేయాలి, దాని మజిల్ పవర్ పెంచాలి, దాని స్ట్రెంగ్త్ని పెంచాలి. దానికోసం పౌలు గారు అంటున్నాడు, నేను ఆత్మ బలాన్ని పొందుకోవడం కోసం శరీర బలాన్ని తగ్గిస్తున్నాను అని అన్నాడు. శరీరానికి మీరు మాంసాహారాన్ని, మాంసకృతులను, మంచి ఆహారం ఇస్తే అది శుభ్రంగా నిద్రపోయింది. ఇప్పుడు శరీరం బలహీనమైపోతే ఆత్మ ఎలా ప్రార్థన చేయగలదు? నలగొట్టుకోవటం అంటే హాని చేయటం కాదు, కానీ శరీరాన్ని క్రమంలో పెట్టడం. ఎందుకంటే శరీరం పెద్దవాడు, ఆత్మ చిన్నవాడు, మనసు మధ్యవాడు. వీళ్ళిద్దరు కూడా ఆత్మ చెప్పే మాట వినరు. కాబట్టి ఆత్మకు బలం కావాలి, ఆత్మకు శక్తి కావాలి. ఈ శక్తి, ఈ బలము, ఈ సూపర్ నేచురల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఉపవాసము చేయటం ద్వారా ఆత్మ వృద్ధి చెందుతుంది. ఆత్మ బలాన్ని మనం పొందుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఉంది, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మలో మనం బలంగా ఉంటే శత్రువును జయించగలుగుతాం, శత్రువు తంత్రాలను జయించగలుగుతాం, వాడి దురాత్మల సమూహాన్ని పారద్రోలగలుగుతాం. సాతానుగాడు వాడి దురాత్మల సమూహం మన కంటికి కనిపించదు. వాడు మనకు కనపడకుండా సర్రమని దూరిపోయి అన్ని కలుగు చేసుకుని మన జీవితాన్ని చిందరవందర చేస్తాడు. వాడికి అధికారం లేదు, కానీ బలం ఉంది. మన జీవితాన్ని అతలాకుతలం చేసే బలం వాడికి ఉంది, అధికారం లేదు. కానీ మనకు అధికారం ఉంది. ఏంటి అధికారం? యేసు నామములో వాడిని గద్దించి లోపరుచుకునే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఆ తంత్రం మనకు తెలియాలి అంటే, ఆ శక్తి మనం ఎరగాలి అంటే మనం ఆత్మలో బలంగా ఉండాలి. అందుకోసం ఉపవాసం చేయాలి. అంతేగాని లెంట్ డేస్ వచ్చాయని 40 రోజులు ఉపవాసం ఉండాలి, లెంట్ డేస్ వచ్చాయి కాబట్టి ఫాస్టింగ్ చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు కాబట్టి నేను ఫాస్టింగ్ చేస్తాను, అందుకే నేను ఈ 40 దినాలు మాంసాహారాన్ని తీసుకోను, ఇవి కాదు. ఆత్మలో నువ్వు వృద్ధి పొందటం కోసం ఉపవాసం చేయాలి. శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకునేందుకు నువ్వు ఉపవాసం చేయాలి. దౌర్బల్యమైన, మరణకరమైన ఈ శరీరమును నలగగొట్టి లోపరుచుకోవటం కోసం నువ్వు ఉపవాసం చేయాలి. ప్రభువే ఉన్నాడు తెలుసా, ఆయనను సిలువ వేస్తున్నప్పుడు నా కోసం ఎడమాకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడబండి అన్నాడు. ఈరోజు చాలామంది లెంట్ డేస్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ప్రభు కోసం చేస్తున్నామండి, దేవుడి కోసం చేస్తున్నామండి. ఆయన కోసం నువ్వు చేసేది ఏంటి? ఆయన ఆల్రెడీ మనకి రక్షణ ఇచ్చేశాడు. ఆయన సిలువ మరణం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన కోసం నిన్నెవడు ఉపవాసం చేయమన్నాడు? నువ్వు బ్రతకడం కోసం ఉపవాసం చేయి. నీ పిల్లలు బ్రతకడం కోసం నువ్వు ఉపవాసం చేయి. నువ్వు ఆత్మలో వృద్ధి పొందుకోవడం కోసం ఉపవాసం చేయి. నీ కుటుంబంలోకి సాతానుగాడు ఏ కీడు తీసుకురాకుండా నిమిత్తము నువ్వు ఉపవాసం చేయి. నీ శరీరాన్ని లోపరుచుకోవడం కోసం నువ్వు ఉపవాసం చేయి. శరీర క్రియలను జయించడం కోసం ఉపవాసం చేయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడం కోసం ఉపవాసం చేయి. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనం. ఎందుకు బలహీనం? ఇది ఏది చూస్తే అది కావాలని కోరుకుంటుంది. మన ఆత్మదీపం దేదీప్యమానంగా ఎలగాలి అంటే, 1 మనం శరీరాన్ని క్రమంలో పెట్టాలి, 2 మనస్సును క్రమంలో పెట్టాలి, క్రమశిక్షణతో ఉండాలి. నేను గాలికి కొట్టినట్టు పోరాటం లేదు, ఏదో గాలిని కొట్టి పట్టుకోవడానికి నేను పోరాటం లేదు. నేను మీకు వాక్యము చెప్పిన తర్వాత నేను బలహీనుడవ్వకుండా నేను దానిని కొట్టి లోపరుచుకుంటున్నాను. దేనిని లోపరుచుకుంటున్నాడంటే శరీర క్రియలను కొట్టి లోపరుచుకుంటున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, పాపులారిటీ, డబ్బు, ధనం,
వీటి మీద కలిగే వ్యామోహం, సౌఖ్యం, సుఖం, వీటన్నిటి విషయంలో పౌలు గారు అంటున్నాడు, నేను గాలితో కొట్టి కాదు, శరీర క్రియలను కొట్టి వాటిని లోపరుచుకున్న నిమిత్తము నేను ఉపవాసము చేయుచున్నాను అని అన్నాడు. 2 రోజులు గనక మీరు ఉపవాసం చేస్తే మీకు శరీర కోరికలు కలుగుతాయా? కలగవు. ఆత్మ జీవింపజేయుచున్నది కనుక ఆ ఆత్మ శరీర కోరికలన్నిటినీ అణిచివేసి ఆత్మ ప్రభువుకి దగ్గర చేస్తూ ఉంటుంది. అందుకోసం నువ్వు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే శరీర కోరికలు అనేవి రాకుండా వాటికి అడ్డుకట్టేసేది ఉపవాస ప్రార్థన. అందుకోసం ఉపవాసం చేయి. పౌలు గారు ఉపవాసం ఎందుకు చేశాడు తెలుసా? శరీరాన్ని, శరీర క్రియలను లోపరుచుకోవటం కోసం, శరీరాన్ని క్రమంలో పెట్టడం కోసం, శరీర క్రియలు రేగిపోకుండా వాటిని అణిచివేయటం కోసం ఆయన ఉపవాసం చేశాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని ఆవేదనతో ప్రార్థన చేశాడు. తన ఆత్మీయ జీవితం తొలినాళ్ళలో, పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితం తొలినాళ్లలో, రోమపత్రిక 7:24 నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని ఆవేదనతో ప్రార్థన చేశాడు. ఎంతో ప్రయత్నం చేశాడు శరీరాన్ని లోపరుచుకోవడం కోసం, శరీర క్రియలను అణిచివేసుకోవడం కోసం, మనసును స్వాధీనపరచుకోవడం కోసం ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఆత్మీయ జీవితం తొలినాళ్లలో. చూడండి, దినము దానిని పట్టుకున్నాడు, లోపరుచుకున్నాడు, ఆధీనంలో పెట్టాడు. అందుకే కొరింథీ పత్రిక వచ్చేసరికి అన్నాడు, అందుచేత నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని అన్నాడు. ఆత్మీయ జీవితం దినదినము వృద్ధి చెందే కొలది, ఆత్మలో తాను వృద్ధి చెందే కొలది శరీరాన్ని లోపరుచుకోవటం మొదలుపెట్టాడు. దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం ఉపవాసం. కేవలం ఉపవాసం మాత్రం కాదు, ఉపవాసములో ప్రార్థన చేయటం. కేవలం ప్రార్థన చేస్తే కొన్నిటిని మనం జయించలేం. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనము శరీరాన్ని, లోకాన్ని, సాతానును జయించగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకోసం ఉపవాసం ఉండు. లెండి డేస్లో మాత్రం కాదు, వారానికి కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండు. తద్వారా నువ్వు దురాత్మలను, వాటి యొక్క శక్తులను లోపరుచుకోగలుగుతావు, వాటిని గద్దించగలుగుతావు, వాటిని లోపరుచుకోగలుగుతావు. నీ మడమ కింద వేసి ఆ శక్తులను తొక్కగలుగుతావు. వాటిపైన నీకు అధికారం ఉంది, వాటిపైన నీకు అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అన్నారు, ప్రభువా దెయ్యములు మాకు లోబడుచున్నవే అని అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, అంటే దెయ్యముల పైన అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు, దురాత్మల పైన అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే వాటిని లోపరుచుకోవాలంటే, వాటిని గద్దించాలంటే మనకు కావాల్సింది ఆత్మబలం. ఆత్మబలం మనకు ఎలా కలుగుతుందంటే ఉపవాసము చేయటం ద్వారా కలుగుతుంది. ఒకటి, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనం మన శరీరాన్ని జయించగలుగుతున్నాము. 2, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనం మన మనస్సును స్వాధీనపరచుకోగలుగుతున్నాము. 3, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనం లోకాన్ని, లోకాశలను జయించగలుగుతున్నాము. 4, మన విరోధి అయిన అపవాదిని గద్దించి వాడిని జయించగలుగుతున్నాం. అందుకోసమే నువ్వు ఉపవాసం చేయాలి. లెంట్ డేస్లో మాత్రమే కాదు, కనీసం వారానికి ఒక్కరోజైనా ఉపవాసము చేసి వారం నీ శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, మనసును జయించాలి, సాతాను శక్తులను జయించాలి. అది శరీరం ద్వారా కాదు, ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఆత్మలో వృద్ధి పొందడం కోసం, ఆత్మలో దేదీప్యమానంగా వృద్ధి చెందడం కోసం, ఆత్మ బలాన్ని పొందుకోవటం కోసం, ఆత్మలో ప్రభువుకి దగ్గర అవటం కోసం నువ్వు ఉపవాసం చేయాలి. ఉపవాసం మాత్రం కాదు, ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని పొందుకొని ఆ శక్తితో మన శరీరాన్ని, మనసును, లోకాన్ని, సాతానును జయించి జయశాలుడిగా, విజయశీనునికి వారసులుగా అవుదముగాక. ఆమేన్. ఎస్, నేను కూడా ఉపవాస ప్రార్థన శక్తిని, సూపర్ నేచురల్ పవర్ని పొందుకోవాలి. నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, లోకరక్షకుడా,
అత్యంత కృపగలిగిన వాడా, ప్రేమాస్వరూపి, ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు ప్రభువా. మా శరీరము బలహీనమే, కానీ ఆత్మ సిద్ధం అంటున్నాం. శరీరాన్ని క్రమంలో పెట్టినప్పుడే ఆత్మ వృద్ధి చెందుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రాణాత్మ దేహాలు నీలో ఐక్యమైపోవాలి అంటే ఇదిగో మాకు ఉపవాసం కావాలి. ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకునే ఆ శక్తి మాకు కావాలి. ఆ సూపర్ నేచురల్ పవర్ మాకు కావాలి. దయచేసి జయించడానికి కావలసిన ఉపవాస బలాన్ని, ఆత్మ బలాన్ని, ఆత్మను వృద్ధి మాకు కలుగు చేయమని అడుగుతున్నాం. మా బిడ్డలు ఎందరైతే బలహీనులుగా ఉండి దౌర్బల్యమైన మరణమునకు లోనగు ఈ శరీరాన్ని లోపరుచుకోలేక బాధపడుతున్నారు, అడియాసలు కలిగిన మనసును లోపరుచుకోలేక దిగులు పడుతూ తుచ్చమైన ప్రభా విలువలేని వాటి కొరకు సమయాన్ని వెచ్చించి పాడైపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శరీరాన్ని, మనస్సును, లోకాన్ని, సాతానును జయించడానికి కావలసిన ఉపవాస బలాన్ని మా బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇది కేవలం లెంట్ డేస్లో మాత్రం కాదు, వారానికి, సంవత్సరం అంతం, సంవత్సరం మొత్తం వారం వారం ఉపవాసం ఉండటానికి కావాల్సిన శక్తిని మా బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం. మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసులు ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కృప దయచేయండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు విడుదల ప్రకటించండి. మా ప్రభువా, మా దేవా, అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను, ఆయన ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను మీరు దర్శించండి. మా బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. మా బిడ్డలు ఇప్పుడు నా ప్రభా సంవత్సరాంతపు ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. మా బిడ్డలందరూ డిస్టింక్షన్లో పాస్ అవుటకు కృప దయచేయండి. మా ప్రభువా, మా దేవా, మా బిడ్డలు విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, దేశాన్ని, రాష్ట్రాలనే గొప్ప నాయకులు అవుదురుగాక. వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహాన్ని ఘనముగా, వేడుకగా ఈ సంవత్సరం మీరు జరిగించండి. మా ప్రభువా, మా దేవా, గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి, గర్భద్వారాలు తెరవండి ప్రభువా. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తులు చేస్తున్న బిడ్డలు, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను మీరు కనికరించండి, వృద్ధిలోకి వచ్చుటకు సహాయం దయచేయండి. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అయా నా ప్రభా కోర్టులకు వేడవబడిన అయా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టమని అడుగుతున్నాం. విధవరాండ్రుల పక్షాన మీరు ఉండండి, వ్యాజ్యమాడండి. వారి ఆస్తిపాస్తులను, వారి పిల్లలను, వారి కుటుంబాలను సంరక్షించి పోషించండి. దిక్కులేని అనాథలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆశ్రయ దుర్గమా, దిక్కులేని అనాథలను పోషించండి, వారిని రక్షించమని అడుగుతున్నాం. బలహీనులను కరుణించండి, వికలాంగులను కరుణించండి ప్రభా. వృద్ధులను కటాక్షించమని అడుగుతున్నాం ప్రభా. శరీర కోరికలతో ప్రభా, శరీర కోరికలను తీర్చుకోవడం కోసం నా ప్రభా అయా శరీరాన్ని జయించలేక నాయన బిడ్డలు ఎంతోమంది నాయన సాతానుకు బలైపోతున్నారు. మా బిడ్డల ప్రభా జయించే శక్తిని, ఉపవాస బలపు శక్తిని మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. ఆత్మలో వృద్ధి చెందినట్లుగా ఉపవాసం ఉండటకు మా బిడ్డలను మీరు బలపరచమని అడుగుతున్నామయ్యా. మా ప్రభువా, ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలంట్లో మాకు తోడుగా ఉండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి అయ్యా. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. కెరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్తుతి చేసే అనుభవాలు మాకు ఇవ్వండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు కరుణించండి. పరిచర్యను దినదినము వృద్ధి పొందించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభా, కోలుకోలేని తీవ్రమైన రోగాలతో, వ్యాధులతో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, శోధనలో ఉన్న బిడ్డల్ని దయచేసి విడిపించండి. నీ చిత్తమైతే వాటిపైన జయాన్ని ఇవ్వండి. నీ కృపకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.